అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. అండ్ రోహన్ ఎస్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి ఇంకా వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీ వెడ్డింగ్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ లెంత్ రోల్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అన్న థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. శివాజీ గారు థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. సాయి అన్న థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్ బోత్ ఆఫ్ యూ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. నేను ఈ క్యారెక్టర్కి సరిపోతానని నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ ఇట్ వాస్ లైవ్లీ వర్కింగ్ విత్ లయ గారు అండ్ ఆల్ ది కో యాక్టర్స్. మీరు సినిమా చూస్తే యూ నో ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. శివాజీ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ శివాజీ గారు, ఇట్స్ సెకండ్ టైం వర్కింగ్ విత్ హిమ్. ఎప్పుడు నేను ఏం సినిమా చేసినా, నన్ను ఎందులో అబ్జర్వ్ చేసినా సార్ కాల్ చేసి బాగా చేసావు రోహన్, ఇలానే చెయ్యి, నేను చేసిన తప్పు ఫ్లాస్ ఏంటి, ఎవ్రీ టైమ్ సార్ నాకు ఒక గైడ్ లాగా. థ్యాంక్ యూ సార్ ఫర్ గైడింగ్ మీ ఎవ్రీ స్టెప్ ఐ టేక్ ఇన్ మై లైఫ్. నాకు ఒక గైడ్ లాగా సార్. ఇంకా ఏది చేసినా బాగా చేస్తావు, చిన్న చిన్న వాటికి కూడా ఇలా చేయి రోహన్, అలా చేయి రోహన్ అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద సాంగ్ పాయా, मुझे लगता है आपको ये सॉन्ग पसंद आया. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ మీరు ఇది జాన్రా క్రైమ్ కామెడీ. ఎప్పుడు క్రైమ్ వచ్చినా మనం ఇంట్రెస్టింగ్గా రాత్రి కూర్చొని, అందుకే మనం సిఐడి కానీ క్రైమ్ పెట్రోల్ కానీ చూస్తూ ఉంటాం. ఇది అలాంటి జాన్రానే. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకున్నా. అందులో ఒక క్రిమినలే ఉంటారు, ఒక క్రిమినల్ పట్టుకోవడానికి ఒక గ్రూప్ తిరుగుతూ ఉంటుంది, కానీ ఇందులో ఫ్యామిలీ మొత్తం క్రిమినల్స్. చూడండి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఈ రోహన్ is going to come as a psycho mythil in front of you. Please do watch our film సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. ఇంకా నుంచి దీన్ని త్రిబుల్ అని పిలుచుకుందాం, ఎందుకంటే చాలా పెద్ద పేరు కాబట్టి. సో ఇట్స్ గోనా ప్రీమియర్స్ ఫ్రమ్ Feb 12th. అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ. వామ్మో కాదు, ఒక్క నిమిషం. మామూలు రోహన్ వస్తేనే మాకు మామూలుగా ఉండదు, అలాంటిది సైకో మిథిల్ అంటున్నావు. ఏంటి అసలు మిథిల్ విషయాలేంటి? సినిమా చూడండి, Feb 12th ఉంది. వాడే అసలు దేశముదురు అంటే. సరే, నీకు దేశముదురు, చిచ్చరపిడుగు ఇలా బోల్డ్ నిక్ నేమ్స్ ఉన్నాయి, కానీ శుద్ధపూస అని ఎంతమంది పిలిచారు ఇప్పటిదాకా చెప్పు? ఇప్పుడు 90s తర్వాత అందరూ ఆల్మోస్ట్ అదే అందరూ శుద్ధపూస సాంప్రదాయని అని పిలుస్తుంటారు. అది ఇప్పుడు చిచ్చరు పిడుగు అవన్నిటికంటే ఇదే చాలా మేలు. ఇక్కడ టైటిల్లో కూడా అర్థమైంది మాకు, శుద్ధపూసలోనే ఉంది ఫోన్ కూడా. అదే దట్ ఈస్ యూ, మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ రోహన్, దట్ వాజ్ అమేజింగ్. ఓకే, అండ్ ఇప్పుడు మా బోలే షావలి గారి మాటలు విందాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నా కళాభివందనాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఆశీనులైన కళాకారులందరికీ కూడా నా శుభాకాంక్షలు మరియు అవకాశం ఇచ్చిన మా శివాజన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శివాజన్న గురించి ఒకటే ముక్క చెప్తాను. నేనైతే చెప్పాలి, మా శివాజన్న ఆయనే గెలవాలనుకునే వ్యక్తి కాదు, గెలిపించే వ్యక్తి. అది నేను ఒక వేదిక మీద మీరు అందరు చూసి ఉన్నారు. అందులో ఆయన గెలవాలని ఎప్పుడు అనుకోలే, అందరినీ గెలిపించాలని చూసిండు ఆయన. సో అక్కడ ఆయన ద్వారా నేను చాలా గొప్ప యుద్ధం నేర్చుకున్నా, అంటే బతుకు యుద్ధం నేర్చుకున్నా. అలాగే లోక కళ్యాణం కోసం ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం కోసం ఆయన ఎప్పుడు నిరంతరం యుద్ధం చేసేటువంటి శివాజీ కాదు, వీర శివాజీ ఆయనే. ఆ విషయం అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో నా విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను పొగడ్డం అని కాదు, వాస్తవం ఇది. నా విషయంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, బోలే నువ్వు పాడు ఒక వేదిక మీద. మీ అందరికీ తెలుసు, ఆ వేదిక పేరు మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించకూడదు, ఈటీకి సంబంధించింది. సో కాబట్టి ముఖ్యంగా ఆ వేదికలో మా శివాజన్న గారు మా అందరికీ ప్రోత్సహించి ఆయన ఒకటే చెప్పారు, బయటికి వచ్చి నేను సినిమా చేస్తే కనుక బోలే ఖచ్చితంగా నీకు సాంగ్ ఇస్తా అన్నారు. మాట ప్రకారం ఆయన బయటకు వచ్చిన తర్వాత నాకు పిలిచి నాకు సాంగ్ ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తి ఆయనే. అన్న చాలా కృతజ్ఞతలు అన్న మీకు. అదేవిధంగా ఇందులో చేసిన లయ గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి మరియు పేరు పేరున అందరికి కూడా, ఈటీవీ సాయి గారికి. అలాగే నా ఈ పాట అంటే ఏ హై పాయా పాయా ఏ హై పాయా పాయా ఎంత ఫన్నీ సాంగ్ మీ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఫన్నీ సాంగ్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి దావత్ల పాయా దినంలో లేరు. దీనికి డ్యాన్స్ కంపోజ్ చేసిన జిత్తు మాస్టర్ మీకు తెలిసిందే. మరి దసరా సినిమాలో ఆయన చేసిన స్టెప్ ఎంత అద్భుతంగా ఉందో, ఇందులో కూడా అలాగే
హుక్కు స్టెప్ అదరగొట్టారు ఆయన. దీంట్లో చేసినటువంటి అలీ గారు, బండ గణేష్ గారు, తర్వాత నాతో పాటు చేసినటువంటి టేస్టీ తేజ, నా అన్నగారు ప్రత్యేకంగా నాకు కాల్ చేసి చాలా థ్యాంక్స్ అన్న, ఈ విషయంలో మళ్ళీ చెప్పాలి నేను. ఎందుకంటే అన్నగారు నాకు ఫోన్ చేసి బోలే ఇందులో నువ్వు కూడా చేస్తున్నావు అన్నారు. నేను షాక్ అయినా, చాలా ఆనందం వేసింది. అంటే వినపడ్డంతో పాటు కనపడడం కూడా అదృష్టమే కదా అనుకొని నేను చాలా హ్యాపీ అయినా. చాలా థ్యాంక్స్ అన్న. నేను ఈ మీ జన్మలో మిమ్మల్ని అంటే అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చి మీ సినిమాకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను తీసుకున్నందుకు, అలాగే ఈ పాట రాసింది మనోజ్ అని తమ్ముడి పాట రాశాడు. ఇది ఉర్దూ నుంచి తీసుకున్నటువంటి ఒక మాతృక ఇది. దాన్ని సయ్యద్ షాబుద్దీన్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. షాబుద్దీన్ నోటి నుంచి జాలువారింది ఇది ఒకప్పుడు. సో దాంట్లోంచి నేను తీసుకొని ఇది మంచి టెంపో ఇచ్చేసి ఫన్నీగా లిరిక్స్, అన్నగారు నన్ను రాత్రింబగళ్ళు మంచిగా ఒక రేంజ్లో, అంటే ఈ లిరిక్స్ గురించి ఆయన అస్సలు కాంప్రమైజ్ కాలే, అంత గొప్పగా రాయించుకున్నారు దగ్గరుండి. ఎందుకంటే ఆయన గురించి కూడా చెప్పకపోతే బాగుండదు. మామూలు గెలకడం కాదు, ఒక రేంజ్లో గెలికారు. ఎందుకంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి. అంటుండేవారు, బోలే ఇది ఆడియన్స్ వింటారు, బోలే నీకే పేరు వస్తుంది, లిరిక్స్లో కాంప్రమైజ్ కాకు అని చెప్పి ప్రతి క్షణం నన్ను వాయిస్ ఎస్ఎంఎస్లతో మామూలు కాదు అంత బాగా తీసుకున్నారు. థ్యాంక్స్ అన్న. దానికి కూడా చాలా చొరవ. అంత బిజీలో ఉండి ఆయనకి ఎంతో వేరే సినిమాలో బిజీ, ఈ సినిమా వారు సొంతంగా ఈ సినిమాను ఇది చేశారు కాబట్టి, ప్రొడ్యూసింగ్ చేశారు కాబట్టి ఆ టెన్షన్స్ పెట్టుకొని కూడా చక్కగా బోలే సాంగ్ ఎంతవరకు వచ్చింది నాన్న, ఆ లిరిక్ ఎంతవరకు వచ్చింది అని అడగడం. సో థ్యాంక్స్ అన్న. మీ ఓపిక, మీ సహనం నేను నేర్చుకున్నా చాలా మీ ద్వారా, అన్నీ కూడా నేర్చుకున్నాను. సో అలాగే ప్రాంప్ట్, ఒక మనిషి ఎంత ప్రాంప్ట్గా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి అనే దాన్ని కూడా మా శివాజీ అన్న మాకు ఆదర్శం. సో వేదిక మీద ఉన్నటువంటి పేరున అందరికి కూడా నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులే, మీరే కారణం దేనికైనా. ఇంతమంది మీరు రావడమే ఈ సినిమాకు ఒక మొదటి విజయంగా నేను భావిస్తూ, ఇందాక తమ్ముడు చెప్పాడు చిచ్చర పిడుగు అన్నారు కదా, పాయా పాయా ఏమన్నావు నువ్వు? ये सॉन्ग आपको पसंद आया आया. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పావు. నేను అంటున్నా ఏ హై పాయా పాయా, మీరు అందరూ అనాలే, బడా హిట్ హోగయా అనాలే. థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చిన మా శివాజీ అన్నకు, ముఖ్యంగా మా శివాజీ అన్నకు నా కళాభివందనలు తెలియజేస్తూ దండం అన్న దండం. థ్యాంక్ యూ.